అస్సలు అర్థం కాలేదు. ఫస్ట్ ఈ కంట్రీలో ఒక షాకింగ్ థింగ్ జరుగుతుంది. సడన్ గా ఒక రోజు 1 అవర్ డిజపియర్ అయిపోయింది. గడియారం మీద ఉండే ముళ్ళు 2 నుంచి 3కి మారింది. అది కూడా ఒక్క క్షణంలోనే. నమ్మట్లేదు కదా? ఇదే జరుగుతుంది కంట్రీ జర్మనీలో. దీన్ని డేలైట్ సేవింగ్ అంటారు. ఈ రూల్ ఇప్పుడు పెట్టుకుంది కాదు, 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది దీనికి. మొన్నే డేలైట్ సేవింగ్ స్టార్ట్ అయింది. మార్చి 29, 2026 అర్ధరాత్రి 2 నుంచి డైరెక్ట్ గా 3కి జంప్ చేసింది టైం. నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు ఇలా జరిగిందనేది. సో ఈ వీడియోలో ఫుల్ గా తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, చరిత్ర ఏంటి, ఎందుకు ఇంప్లిమెంట్ చేశారనేది. ఈ వీడియో క్లిప్ అనేది మార్చ్ 29 తీసుకున్నాను. ఈవినింగ్ 7 అయింది. స్టిల్ సన్ అనేది అక్కడే ఉంది. సన్సెట్ రాలేదు. నాకు అర్థం కాలేదు. నా ఫ్రెండ్ అడిగాను, ఇదే డేలైట్ సేవింగ్ అన్నాడు. 1 అవర్ ముందుకు వెళ్ళిపోద్దని చెప్పాడు. ఓకే, చరిత్రలోకి వెళ్తే ఇయర్ 1784 ఒక అమెరికన్ సైంటిస్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక ఇంట్రెస్టింగ్ ఐడియాను ప్రపోజ్ చేశారు. ఈ సైంటిస్ట్ ప్యారిస్లో ఉన్నప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాడు. పీపుల్ అందరూ లేట్గా లెగిచి క్యాండిల్స్ని వేస్ట్ చేస్తున్నారని. అప్పుడు పీపుల్ అందరూ చాలా జోక్గా తీసుకున్నారు, మా క్యాండిల్స్ మా ఇష్టం వేస్ట్ చేస్తామని. నెక్స్ట్ ఇయర్ 1895లో న్యూజిలాండ్కి చెందిన ఒక సైంటిస్ట్ జార్జ్ హున్సన్. ఈ సైంటిస్ట్ డేలైట్ సేవింగ్ ని ఫస్ట్ టైం ప్రాక్టికల్ గా ప్రపోజ్ చేశారు. ఆయన ఇన్సెక్ట్స్ ని కలెక్ట్ చేయడానికి ఈవినింగ్ సన్లైట్ కావాలి కాబట్టి క్లాక్ ని 1 అవర్ అడ్జస్ట్ చేయాలని సజెస్ట్ చేశారు. ఇదే ఫస్ట్ సీరియస్ సైంటిస్ట్ ప్రపోజల్ అని కన్సిడర్ చేస్తారు. యాక్చువల్ గా ఫస్ట్ టైం డేలైట్ సేవింగ్ ని ఇంప్లిమెంట్ చేసిన కంట్రీ జర్మనీ. 1916 వరల్డ్ వార్ 1 టైం ఫ్యూయల్ అండ్ ఎలక్ట్రిసిటీ సేవ్ చేయడం కోసం జర్మనీ క్లాక్ ని 1 అవర్ ముందుకు షిఫ్ట్ చేసి తర్వాత రిమైనింగ్ యూరోపియన్ కంట్రీస్ అండ్ యుఎస్ఏ కూడా ఫాలో అయ్యాయి. వార్ తర్వాత కొన్ని కంట్రీస్ స్టాప్ చేసేసాయి ఈ డేలైట్స్. కానీ 1970s లో ఆయిల్ క్రైసిస్ వచ్చింది. అప్పుడు చాలా కంట్రీస్ మళ్ళీ అడాప్ట్ చేశాయి ఎనర్జీని సేవ్ చేయడం కోసం. డేలైట్ సేవింగ్ వల్ల ఎనర్జీ సేవ్ అవుతుందా లేక హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయా? ఇప్పుడు సైంటిస్ట్స్ అండ్ గవర్నమెంట్ మధ్య డిబేట్ జరుగుతుంది. కొన్ని స్టడీస్ చెప్తున్నాయి స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ స్ట్రెస్ పెరుగుతుంది అని. కాబట్టి ఫ్యూచర్లో ఇది రిమూవ్ చేయాలా అని యూరోప్లో డిస్కషన్ నడుస్తుంది. ఈ 1 అవర్ షిఫ్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఎలక్ట్రిసిటీని సేవ్ చేయడం, ఈవినింగ్లో ఎక్కువ లైటింగ్ ఉండడం అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఇంప్రూవ్ చేయడం. యూరోపియన్ కంట్రీస్ అయితే ఈ సిస్టమ్ని ఫాలో చేస్తాయి, కానీ ఇండియా లాంటి కంట్రీ ఫాలో చేయట్లేదు. ఎందుకో తెలుసా? మన ఇండియా ఈక్వేటర్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇయర్ మొత్తం డే లైట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సమ్మర్ వింటర్కి డిఫరెన్స్ చాలా తక్కువ. సన్ రైజ్ అండ్ సన్సెట్కి స్టేబుల్గా ఉంటుంది. యూరోప్ లాగా సమ్మర్లో లేట్గా సన్సెట్, వింటర్లో ఎర్లీగా సన్సెట్, బిగ్ చేంజ్ అనేది ఉండదు. అందుకే డేలైట్ సేవింగ్ అనేది ఇండియాలో ఉండదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జర్మనీ గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ప్లీజ్ కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి.